తదుపరి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు తెలియజేస్తారా గురుగారు? కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. రాజపూజ్యం పెరిగిందంటే మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం, ఉత్సాహం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమము ఇవన్నీ కూడా మన వెంటే ఉంటాయి, అన్ని అదుపులో ఉంటాయి. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు సానుకూల ఫలితాలనే అందిస్తుంది పరాభవలోని రాశి ఫలం, సంవత్సర ఫలం. ఏలనాటి శని 2వ దశలో ఉండటం అనేది శారీరక మానసిక ఒత్తిడికి కారణమని గమనించండి. ఒత్తిడిని జయించే విధంగా సకాలంలో కర్తవ్య నిష్ఠతో పనిచేయండి. జూన్ 2 వరకు పంచమ బృహస్పతి శుభప్రదమైన ఫలితాలను ఇస్తారు. పుష్కలమైన అదృష్ట యోగం ఉన్నది. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు మరింత ఏకాగ్రతతో సాధన చేయాలి. జూన్ తర్వాత అదే బృహస్పతి ఉచ్చులోకి 6వ స్థానంలోకి వెళ్లటం వల్ల రుణ సమస్యలకి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణాలు, శత్రువుల విషయంలో, ఆరోగ్యపరంగా, రుణ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మరొక మాట ఉంది, జాగ్రత్తగా ఉంటే శుభగ్రహం 6వ స్థానంలో ఉంటే అప్పులు తీరుతాయి అని కూడా ఉంది. అది కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది. కాబట్టి మంచి కోసమే చేసిన అప్పులు తీరతాయి. మనం ఏదో ఇబ్బందుల కోసమే చేసినటువంటి అప్పులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని ద్వితీయంలో ఉండటం వల్ల డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఊహించని కొన్ని సమస్యలు చివరి భాగంలో మనకు ఎదురవుతాయి. అది మంచో తెలియదు, చెడో తెలియదు. ఆచితూచి వ్యవహరిస్తే శని వెళుతూ వెళుతూ మేలు చేస్తారు. అది కాక మకర కుంభరాశుల వారికి నాయక సూర్యనందన, ఆయనే శని భగవానుడి అధిపతి కాబట్టి అంత సమస్యని ఇవ్వడు ఆయన. కొద్దిగా మనం మెళుకుగా ఉంటే చాలు. అక్టోబర్ తర్వాత దేవగురువైన బృహస్పతి 7వ స్థానంలోకి ప్రవేశించడం ద్వారా ఇప్పటి వరకు చెప్పుకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకడమే కాకుండా ఊరట కలుగుతుంది, జీవితం పైన ఆశ పుడుతుంది, నేను సాధించగలను అనేటటువంటి సంతృప్తి కూడా ఏర్పడే భవిష్యత్తు కనపడుతుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం, నిత్యము రామనామాన్ని చదువుకోవడం ద్వారా కుంభరాశి వారికి రామానుగ్రహ సిద్ధి కలుగుతుంది.